సిటీ న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, శ్రీ న్యూస్ కి స్వాగతం. కిల్లింగ్ మనస్తత్వంతో ఉన్న పార్టీకి సంక్షేమం పట్టదు, అభివృద్ధి అంటే గిట్టదని వైసీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి గత పాలనలో పోయిన బ్రాండ్ నమ్మకాన్ని తిరిగి తీసుకురాగలిగామని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కొత్త కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు నూతన కమిటీతో ప్రమాణం చేయించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ కు ఈ సందర్భంగా పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ తో పాటు ఇతర కమిటీ సభ్యులు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ టీడీపీ అని చెప్పారు. 44 ఏళ్లలో పార్టీ అనేక సంక్షోభాలు సవాళ్లను ఎదుర్కొందని అన్నారు. కష్టపడే వారికి గుర్తింపు తప్పక ఉంటుందన్న చంద్రబాబు కార్యకర్తలే అధినేత అనే సిద్ధాంతం తెలుగుదేశం పార్టీదన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పార్టీ ఉండాలని, ఫ్లెక్సీలు పదవుల కోసం ఆరాటపడే వాళ్లు పార్టీకి అవసరం లేదని తేల్చి చెప్పారు. దేశంలో తెలుగుదేశం పార్టీ ముందు పుట్టిన పార్టీలు ఉన్నాయి, తర్వాత పుట్టిన పార్టీలు ఉన్నాయి. అయితే ఇంత పటిష్టమైన నిర్మాణం, బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, వేరే పార్టీ లేదు. తెలుగుదేశం పార్టీ శాశ్వతం. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండేది ఏకైక తెలుగుదేశం పార్టీ. దాన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. నేను బ్లైండ్గా ఎవరికీ బాధ్యతలు అప్పజెప్పను. నా కమిట్మెంట్ ఈ రాష్ట్రం. 48 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. అలాంటి నా కమిట్మెంటు ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను శాశ్వతంగా ఎవరు కాపాడతారో వారికి నేను ప్రోత్సహిస్తా, అండగా ఉంటా. అదే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మనం ఇచ్చే ఒక లెగసీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. నియోజకవర్గ ప్రజలు మౌలిక వస్తువులే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. 2వ డివిజన్లోని ఎన్టీఆర్ నగర్ నుంచి సుజుకి షోరూం వరకు 2 కోట్ల వ్యయంతో నిర్మాణం చేయనున్న సీసీ అవుట్ఫాల్ డ్రైన్ కు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోతీలాల్ నగర్ నుంచి వచ్చే మురుగునీరు ఈ డ్రైన్ ద్వారా బయటకు పంపడం జరుగుతుందన్నారు. ఈ అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం నెలన్నరలోనే పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న మంత్రి నారా లోకేష్ కు పాలిట్ బ్యూరో సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఎమ్మెల్యే గల్లా మాధవ్కి ఇతర నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిరణ్, పుట్టా, దుర్గాప్రసాద్, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ఎప్పుడు లేనటువంటి విధంగా నెహ్రూ నగర్ ప్రాంతం నుంచేటువంటి అవుట్ఫాల్ డ్రైన్ని కంటిన్యూషన్గా ఒక పక్కన మణిపురం బ్రిడ్జ్ దగ్గర నుండి సుజుకి హోండా షోరూమ్, మన మారుతి షోరూమ్ వరకు ఒక డ్రైన్ని ఏర్పాటు చేసి దాదాపు 2 కోట్ల రూపాయలతో ఈ డ్రైన్ని నిర్మించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైల్వేస్ వాళ్ళు మణిపురం బ్రిడ్జ్ మన నెహ్రూ నగర్ గేట్ దగ్గర నుండి మోతీలాల్ నగర్ వైపుగా రామిరెడ్డి తోట మీద నుంచి ఆ ట్రైన్ వచ్చి దీనికి కనెక్ట్ అవుతుంది. ఈ విధంగా గతంలో 10 సంవత్సరాల పాటు పట్టించుకున్నటువంటి ప్రధాన మౌలిక వసతుల కల్పన ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో నెరవేర్చుతూ ఉన్నాం. ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సోదరిమణి గల్లా మాధవి గారికి, ఇతర పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మొక్కజొన్నకు క్వింటాకు 2,400 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని కోరుతూ నిరసనగా తమ మొక్కజొన్న పంటలను తగలబెట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ మాట్లాడుతూ పెరిగిన ఖర్చుల కారణంగా రైతులకు లాభసాటి ధర అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో క్వింటాకు 2,400 మద్దతు ధర అమలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని విమర్శించారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ప్రతి రైతు పండించిన మొత్తం మొక్కజొన్నను కనీసం 2,400 చొప్పున కొనుగోలు చేయాలని
ఇప్పటికే అమ్ముకున్న రైతులకు వ్యత్యాస ధర చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అనేక వేల కోట్లు సంక్షేమ పథకాల్లో ఉచితంగా ఇస్తున్నారు. అవన్నీ తప్పు కాదు, కానీ మరి రైతుకు వచ్చేటప్పటికి డబ్బుల్లో అని ఆఫీస్ సోపాలు పడి కేంద్రానికి లేఖలు రాస్తూ రైతులకి హాని చేయటం ఏమాత్రం సంతవ్యం కాదని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 2,400 రూపాయలతో కొనాలి. అమ్ముకున్న వాళ్ళకు కూడా వ్యత్యాసం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే తీవ్రమైన పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురవుతాయని తెలియజేస్తున్నాం. తక్షణం మరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేదానికి మార్క్ఫెడ్ ద్వారా నాఫెడ్ ద్వారా కృషి జరగాలి. అది జరగకపోతే ఇవాళ ఇప్పటికే ఒక్కొక్క క్వింటాకి 700 నుంచి 800 రూపాయలు రైతాంగం నష్టపోతున్నారు. ఈ దశలో ఇప్పటికే 20 నుంచి 25% పంట అమ్ముకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి వాళ్ళకి కూడా ఎవరైతే పంట అమ్ముకున్నారో ఆ రైతులకు కూడా ధర వ్యత్యాసం ఏదైతే ఉందో 2,400 రూపాయలు మరి చెల్లించాల్సినటువంటి మద్దతు ధర ప్రకారం అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తుందని కూటమి నేతలు మండిపడ్డారు. స్వర్ణభారతి నగర్లో పేదలు ఇల్లు కోల్పోతున్నారంటూ వైసీపీ నేత బాలసాని కిరణ్ చేపట్టిన ఆందోళనలో నిజం లేదన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3లో 340 మంది ఇల్లు కోల్పోతే 330 మందికి ఇప్పటికే పునరావాసం కల్పించామని తెలిపారు. కొంతమంది బాధితులను రెచ్చగొట్టేలా వైసీపీ డ్రామాలు చేస్తుందని విమర్శించారు. వైసీపీ కుట్ర రాజకీయాలు మానుకొని అభివృద్ధికి సహకరించాలని, లేని పక్షంలో ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. రోడ్డు నిర్మించుకోవడానికి మరి అడ్డుగా కొన్ని ఇళ్ళు రావడం జరిగింది. దగ్గర 385 ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్లలో అయితే 167 ఇళ్ళు మాత్రమే వాళ్ళకి పట్టాలు ఉన్నాయి. మిగిలినవన్నీ ఎంక్రోచ్మెంట్సే. వాస్తవంగా ఎంక్రోచ్మెంట్స్ అంటే ఏంటి? మన మున్సిపాలిటీ తరపున ఎప్పుడన్నా అవసరమైతే ఏదన్నా మన డెవలప్మెంట్లో భాగంగా ఎక్కడన్నా అవసరమైతే వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వకపోయినా కూడా కొట్టేసే అవకాశం వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఇంటికి టౌన్ ప్లానింగ్ సిబ్బందిని పంపించి ఇట్లా ఉంది ఇలా ఉంది అని చెప్పి వాళ్ళ దగ్గర కన్సర్న్ తీసుకొని వాళ్ళకేం చేయాలి అనేది చెప్పేసి ఆలోచించి ప్రతి ఒక్క ఇంటికి స్ట్రక్చర్ కాంపన్సేషన్, మరి అలానే వాళ్ళకి ఇంటికి స్థలంలో అదే స్థలంలో అదే దీనిలో ఇంకో ఇంటి స్థలం ఇవ్వడమా, లేకపోతే వాళ్ళు బయటకు వెళ్ళిపోతుంటే మరి వాళ్ళకి అద్దె ఇవ్వడమా, ఇన్ని చేశారు. గత 2 రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న రాద్ధాంతం ఏదైతే ఉందో దాని గురించి ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత మా కూటమి ప్రభుత్వ నాయకులుగా మా అందరి పైన ఉంది. కాబట్టి ఆ విషయం గురించి మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. నిన్నైతే ఎవరైతే బాలసాని కిరణ్ కుమార్ వచ్చి ఇక్కడ ప్రజలకు ఏ న్యాయం చేయలేదు, వాళ్ళకి స్థలాలు చూపలేదని ఎలా అయితే అబద్ధాలు చెప్పారో దానికి పూర్తి సాక్ష్యాలతో సహా మీడియా ముందు తెలియజేయాలనుకుంటున్నాం. ఇక్కడ 380 ఇళ్లకు గాను 333 మందికి 2 విడతలుగా చెక్కులు ఇచ్చాము. మిగతా అందరికీ కూడా ఇళ్ళకి 3 విడతలుగా పత్రికా ముఖంగా అందరికీ చెక్కులు అందించాము. నెక్స్ట్ మిగతా ఎవరైతే ఉన్నారో 60 మందికి ఇంటికి ఎవరి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసాము. 380 మందిలో 8 మంది మాత్రమే ఇల్లు తీయలేదు. జర్నలిస్టులపై జరిగే దాడులను కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. వీకోటలో జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్య జరగటాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నేతలు తీవ్రంగా ఖండించారు. నగరంపాలెం అమరవీరుల స్తూపం వద్ద నుంచి ఎస్పీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, కనపతి శ్రీనివాసరావు, రావిపాటి సాయి, ఆళ్లహరి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు, కరీం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న జర్నలిస్టును హత్య చేయడం దారుణమన్నారు. ఇటువంటి ఘటనలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపేక్షించరని అన్నారు. మృతి చెందిన జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటే ప్రత్యేక రక్షణ చట్టం రావాల్సిన అవసరం ఉందని జిల్లా అధ్యక్షులు ఎస్ఎన్ మీరా తెలిపారు. అనంతరం జర్నలిస్టును హత్య చేసిన నిందితులను శిక్షించాలని ఎస్పీ వకుల్ జిందాల్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత ప్రజా సంఘాల నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు వదిలేసి హింసాత్మకమైనటువంటి ధోరణి ఎవరికి పనికిరాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి హత్య అనేటువంటిది చాలా శోచనీయం. ఎందుకంటే అక్కడ శ్రీగంధంకు సంబంధించినటువంటి వార్తలు రాసినందుకు అక్కడ వాళ్ళు ప్రేరేపించబడి ఆయన హత్య చేయడం అనేటువంటిది మంచిది కాదు.
ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా ఉన్నప్పుడు చర్చల ద్వారా కానీ లేదా కౌంటర్ల ద్వారా కానీ జరపాలి, కానీ హత్యా రాజకీయాలు అనేటువంటి కాదు. ఇది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఖండిస్తుంది. ఇవాళ మరి విలేకరులు ఈ దేశం మొత్తానికి కూడా మేలుకొలుపు అంటే ఎలా అంటే, వాళ్ళు ప్రజల సమస్యలను బాధ్యతాయుతమైనటువంటి అధికార పక్షానికి ప్రతిపక్షానికి చారవేసి మేలుకొలిపే విలేకరుల్ని ఇష్టం లేని వార్తలు రాస్తే మరి గంజాయి స్మగ్లర్లు, హంతకులు మరి ఈ విధంగా హత్యలు చేస్తూ ఉంటే ఏ ప్రభుత్వం అయినా కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. దీని మీద ఒక చట్టం తేవాలి. అందరికీ రక్షణ కల్పిస్తున్నట్టే విలేకరులకు కూడా రక్షణ చట్టం కావాలి. ప్రజలు ఎలా ఆలోచిస్తారు అనే దాని మీద చూడాలి. కాబట్టి దీన్ని రాజకీయ పరంగా కాకుండా ఒక సామాన్యుడిలాగా, ఒక జర్నలిస్ట్ మనకి ఎట్లాగైతే మనకు తెలియని వాటి గురించి తెలియజేస్తూ ప్రతిరోజు టీవీల్లో, పేపర్లో మనకి ఎన్నో అంశాల గురించి తెలియజేస్తూ ఉంటున్నటువంటి అలాంటి జర్నలిస్టు కుటుంబానికి ఈరోజు జరిగినటువంటి అన్యాయం గురించి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏపీసీసీ మా షర్మిలారెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క నిరసనలో పాల్గొనడం జరిగింది. వాస్తవాల్ని రాస్తుంటే జర్నలిస్టుని హత్య చేస్తూ ఉన్నారు. జర్నలిస్టులకి రక్షణ లేకుండా పోయింది. ఏ ప్రభుత్వాలు అయినప్పటికీ జర్నలిస్టుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నది. వారికి రక్షణ చట్టం తేవాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు జర్నలిస్టుల కుటుంబాల సంక్షేమంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ, జర్నలిజం వాళ్ళ ఏదైతే స్వేచ్ఛలు ఉన్నాయో ఆ స్వేచ్ఛల్ని కూడా అణిచివేసే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ఏదైతే వాళ్ళు ఉన్నటువంటి జర్నలిజాన్ని కూడా ఒక సపరేట్గా యాక్ట్ కావాలి అనేటటువంటి డిమాండును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాల్లో జర్నలిజాన్ని గౌరవించే విధంగా ముందుకు తీసుకొని రావాలి. ఇలాంటి జర్నలిస్టుల పైన దాడులు చేస్తున్నటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టుల రక్షణ చట్టం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడైనా చొరవ చూపించి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. నిందితులను వెంటనే శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా ఉంటాయి కనుక ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే వారిని శిక్షించాలి. ఏదైతే జర్నలిస్టులు ఉన్నారో నిరంతరం రోడ్లపై తిరుగుతూ వార్తా కథనాలు రాస్తూ వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తున్న సందర్భంగా వేట కొడవలతో నరికి చంపటం, వేటాడటం అత్యంత దారుణమైన హేయమైన చర్యగా ఏపీడబ్ల్యూజే యూనియన్ ఖండిస్తుంది. ఈ సందర్భంగా జర్నలిస్టుల మిత్రులందరూ ఏకమై ముక్తఖండంతో ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీసి ఈ దాడికి ఎవరైతే పాల్పడ్డారో వారిని తీవ్రంగా శిక్షించి నిందితులను కఠినంగా శిక్షించాల్సిందిగా ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే యూనియన్ తరపున కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే యూనియన్ ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తూ, ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి పన్నుపై 5%, బకాయిలు వడ్డీపై 50% రాయితీ పొందేందుకు ఈ రోజు రేపు గడువు ఉందని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నును ముందస్తుగా ఏకమొత్తంగా చెల్లించే వారికి ప్రకటించిన 5% రాయితీని నగర ప్రజలు విస్తృతంగా వినియోగించుకుంటున్నారని, రాయితీ గడువు ఈ నెలాఖరు వరకే ఉందన్నారు. ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిలను ఒకేసారి ఏకమొత్తంగా చెల్లిస్తే వారికి వడ్డీపై 50% రాయితీని కూడా ఈ నెలాఖరులోపు చెల్లించి పొందవచ్చని తెలిపారు. నగరంలో ఆస్తి, ఖాళీ స్థల పన్నుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఈ నెలాఖరులోపు ఆస్తి పన్ను చెల్లించి రాయితీ పొందాలని కోరారు. పన్ను చెల్లింపుదారులకు వీలుగా పన్ను సేకరణ క్యాష్ కౌంటర్లు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.